హాయ్ అండి. వెల్కమ్ టు రంజితాస్ కిచెన్. ఈరోజు ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో మీట్ అయ్యామండి. దానికోసమని వెజ్ పాకెట్స్ చేసుకున్నాము. దీంట్లో ఫిల్లింగ్ సేమ్ మనం స్ప్రింగ్ రోల్స్ ఫిల్లింగ్ లాగే చేసాము. దీనికి కావలసినవి 1 కప్పు మైదా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, సన్నంగా తరుక్కున్న ఉల్లిపాయలు 2, 5-6 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా తరుక్కున్న క్యాబేజ్ 1 కప్పు, సన్నంగా తురుముకున్న క్యారెట్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్, అలాగే క్యాప్సికమ్ 1 కప్, 2 స్పూన్లు టమాటో సాస్, 2 స్పూన్లు సోయా సాస్, 2 స్పూన్లు గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ కారం, 3 స్పూన్లు కార్న్ ఫ్లోర్. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా 1 కప్పు మైదాలో 1 స్పూన్ మైదా పిండి పక్కకు తీసుకుని మిగతా మైదా పిండిలో 1 స్పూను కార్న్ ఫ్లోర్ కలుపుకుని రుచికి సరిపడ ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి గట్టిగా కలుపుకోవాలండి. కలిపేటప్పుడు కూడా కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. మెయిన్ ఈ పాకెట్స్కి ఈ షీట్ తయారు చేయడమే ఇంపార్టెంట్ అండి. అందుకోసమని ఇది బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలైనా కలపాలండి. దీనివల్ల మనకి షీట్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. చపాతీ చేసినట్టు చేస్తాం కదా, సో పలచగా బాగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. దానికోసమే బాగా కలుపుకుంటున్నాము. ఇలాగా మేము ఫ్రెండ్స్ ముగ్గురుము అలాగే పిల్లలు మొత్తం అందరం కలిసినప్పుడు ఇలా డిఫరెంట్గా ఎన్నో ట్రై చేస్తూ ఉంటామండి. ముగ్గురం తలకో ఐటము చేస్తాము. ఒక ఈవినింగ్ అంతా కలిసి స్పెండ్ చేస్తాము. ఇప్పుడు ఇలా కలుపుకుని ఉంచుకున్నాం కదండి, దీని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మదన చేయాలి. బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా అయింది కదండి. ఇప్పుడు దీని మీద ఒక తడి క్లాత్ మూతేసి ఒక అరగంట పక్కన వదిలేసుకోవాలి. ఈ లోపల స్టఫింగ్కి ప్రిపేర్ చేస్తున్నామండి. నేను ఈ స్టఫింగ్ క్లిప్పింగ్ ఆల్రెడీ మన స్ప్రింగ్ రోల్స్కి ఉన్నదే యాడ్ చేశానండి. సేమ్ ప్రాసెస్లో చేసాము, అందుకు అదే క్లిప్పింగ్ పెట్టేశాను. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేపించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు క్యాబేజ్ వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకుందాం. ఈ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. ఒక 10 నిమిషాలు పడుతుంది. అంతా రెడీగా ఉంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. దీనికి మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు చేర్చుకుందాము. ఇప్పుడు క్యాప్సికమ్ వేసి బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ కూడా కొంచెం మగ్గిన తర్వాత చిల్లీ సాసు, టమాటో సాసు, అలాగే సోయా సాస్ వేసి బాగా కలుపుకుందాం. పిల్లలంతవరకు అయితే ఇలా సరిపోతుందండి. లేదు కొంచెం కారం తినేవాళ్ళు ఉంటే కనుక కారం 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కారం వద్దు అనుకుంటే ఈ కారాన్ని స్కిప్ చేసేద్దాం.
ఇప్పుడు వెజిటేబుల్స్లో ఎంతో కొంత తేమ ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే దాంట్లో ఉన్న తేమ అంతా తగ్గుతుంది. మనం పాకెట్స్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక్క నిమిషం మగ్గిన తర్వాత పక్కకి తీసేసి పెట్టుకుందాం. ఈలోగా మనకు ముందరే కలిపి ఉంచుకున్న పిండి బాగా నాని కొంచెం ఉబ్బుతుందండి, సాఫ్ట్ అవుతుంది. దాన్ని ఇలాగా పొడిపిండి చిమ్ముకుంటూ పల్చని చపాతీలా చేసుకోవాలి. మందంగా ఉండకూడదండి, పల్చగా చేసుకోవాలి. ఎంత పల్చగా అన్నది మన ఇష్టం. ఇప్పుడు దీన్ని ఒక బాటిల్తో కానీ క్యాప్తో కానీ రౌండ్స్ కింద కట్ చేసుకుంటున్నాము. మేము ఇలా వీక్లీ వన్స్ కలిసి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటామండి. ఒకరోజు మా ఇంట్లో, ఒకరోజు ఇంకో ఫ్రెండ్ ఇంట్లో, ఒకరోజు ఇంకో ఫ్రెండ్ ఇంట్లో, అలా ప్రతి వారం ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఇలా చిన్నగా కలుస్తామన్నమాట. టైం స్పెండ్ చేయడానికి అలా బాగుంటుందని. ఆ చిన్న చపాతీల్లోకి మధ్యలో స్టఫింగ్ చేసి ఎడ్జెస్ క్లోజ్ చేసి దీన్ని చిన్న పాకెట్ లాగా క్లోజ్ చేశారు. ఇది లాస్ట్ టైం స్ప్రింగ్ రోల్స్ చేసిన ఫ్రెండే చేశారండి. ఆవిడ ఇలా వెరైటీస్ అన్ని చాలా బాగా చేస్తారు. ఇంకా కేక్ అది కూడా చాలా బాగా చేస్తారు. అది కూడా ఒకరోజు పట్టుకుని వీడియో చేయించాలి. చూడండి, అంతే, చాలా సింపుల్గా ఉంది, నీట్గా ఉంది. మొత్తం అన్ని పాకెట్స్ ఇలాగే చేసుకోవాలండి. పిల్లలు ఈసారి కూడా స్ప్రింగ్ రోల్సే కావాలన్నారు. కాకపోతే ప్రతిసారి స్ప్రింగ్ రోల్స్ ఏం చేస్తాము, అలాగే నాకు ఒక వీడియో అవుతుంది కదా అని ఇలా వెజ్ పాకెట్స్ చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ స్ప్రింగ్ రోల్స్ అయిపోయినాయి కాబట్టి ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసాము. చిన్న చపాతీకి మధ్యలో ఫిల్లింగ్ పెట్టుకుని చుట్టూరు కొద్దిగా మైదా, వాటర్లో మిక్స్ చేసిన మైదాని అప్లై చేసి రెండు అన్ని ఎడ్జెస్ స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఇలా చిన్న పాకెట్ కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పిండి కూడా బాగా నానిన మూల బాగా సాగుతూ వచ్చిందండి. పల్చగా అయినాయి షీట్స్, చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఎంత పలుచగా చేస్తున్నారు. బయట నుంచి తెప్పించుకునే కన్నా ఇలా ఇంట్లోనే చేసి పెడుతున్నామండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవి ఒక పక్క చేస్తూనే ఇంకో పక్క ఆయిల్ హీట్కి పెట్టుకున్నామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఒక ప్యాన్లో హీట్ చేసుకుంటున్నాము. ఇది అయ్యే లోపల ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది.
ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కింది. ఒకదాని తర్వాత ఒకటి వేసి అన్నీ బాగా వేపించుకోవాలి. ఇలా అందరం కలిసి ఏదైనా చేసేటప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తామండి. పిల్లలు చాపింగ్ చేస్తూ ఉంటారు. వెజిటబుల్స్ అన్ని పిల్లలే చాప్ చేశారు. మేమేమో మిగతా ప్రొసీజర్ చేసుకున్నాము. అన్ని వైపులకి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అయిపోయినాయి. కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకుందాం. ఫ్రై చేయడం అయిపోయిందండి, తీసేసుకుందాము. దీన్ని టమాటో కచప్తో తింటే చాలా బాగుంటాయండి. చూసారండి ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.